సో మనం ఏం చేస్తున్నాము, వేరియబుల్స్ అనేది 2 వేరియబుల్స్ అని డిలీట్ చేసాము. సో నెక్స్ట్ ఫర్ ఎక్స్ ఇన్ ఏడిజే అనే డాటా పెడుతున్నాము. నెక్స్ట్ అదే విధంగా ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం, నెస్టెడ్ కదా. సో కండిషన్ లోనే ఏం చేస్తున్నాము, కండిషన్ అనేది రాస్తున్నాము. సో నెక్స్ట్ ఫర్ వై ఇన్ ఫర్ యు ఐ. సో నెక్స్ట్ ప్రింట్ ఆఫ్ ఏ 2 వేరియబుల్స్ 2x, y అనేది మనకి ఏం కావాలా, ప్రింట్ కావాలా. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం జనరల్ గా అంటే ఇక్కడ మనం ఏం చెప్తున్నామంటే నెస్టెడ్ లూప్ లో ఈ యొక్క 2 స్టేట్మెంట్స్, ఓకేనా, 2 యొక్క స్టేట్మెంట్స్ ఏం కావాలా, కంటిన్యూగా ఏం కావాలా, రిపీట్ అవుతూ ఉండి, అంటే కంటిన్యూగా 2 స్టేట్మెంట్స్ అనేది రిపీట్ అవుతా ఉండి మ్యాచెస్ కావాలని ఇక్కడ ఇచ్చాం. ఓకేనా. సో చూద్దాం, చూడండి వచ్చింది రిజల్ట్. సో ఏం చెప్తున్నాం మనం ఇక్కడ, ఫర్ ఎక్స్ అనే కండిషన్ లోకి వై అనే స్టేట్మెంట్స్ కూడా వచ్చి వాటిని రెండు మ్యాచ్ అవుతా ఈ యొక్క స్టేట్మెంట్ అనేది ప్రింట్ కావాలన్నప్పుడు మనం ఏం చేసాము, నెస్టెడ్ ఫర్ లూప్ అనేది తీసుకున్నాము. చూడండి ఏమొచ్చింది, రెడ్ యాపిల్, రెడ్ బనానా, రెడ్ చెర్రీ, బిగ్ యాపిల్, బిగ్ బనానా, బిగ్ చెర్రీ, టేస్టీ యాపిల్, టేస్టీ బనానా, టేస్టీ చెర్రీ. అర్థమైందా. సో ఏంటి ఇలా కంటిన్యూగా ఏమైంది, రిపీట్ అవుతా ఉంది అంటిల్ ఎంతవరకు మనం ఇచ్చినటువంటి స్టేట్మెంట్స్ అనేది రిపీట్ అవుతూ ఉన్నంత వరకు. ఓకేనా. సో ఇక్కడ ఇచ్చినటువంటి స్టేట్మెంట్స్ అని కంటిన్యూగా రిపీట్ అయ్యి నెక్స్ట్ ఏమైంది, మన యొక్క లూప్ అనేది ఎగ్జిట్ అయిపోయి మన ఫైనల్ గా స్టేట్మెంట్ అనేది ప్రింట్ అయింది. అర్థమైందా. సో దిస్ ఈస్ ద నెస్టెడ్ లూప్. నెక్స్ట్ పాస్ స్టేట్మెంట్ అంటే ఎందుకు చూద్దాం. సో for loop cannot be empty, but if you for some reason have a for loop with no content, ఓకేనా. ఈ ఫర్ లూప్ లో మనకి ఎంటీగా ఉన్నది అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఎంటీ డేటా ఉంది, ఆ యొక్క స్టేట్మెంట్ అనేది మనకి ప్రింట్ కాకుండా ఆ యొక్క స్టేట్మెంట్ మిస్ ఇన్ ద సెన్స్ ఆ యొక్క స్టేట్మెంట్ అనేది స్కిప్ అయ్యి రిమైనింగ్ స్టేట్మెంట్స్ అనేది ఎగ్జిక్యూట్ కావాలా, అటువంటి సమయంలో మనం ఏం చేస్తామంటే పాస్ స్టేట్మెంట్. ఓకేనా. సో ఒక చిన్న ఎగ్జాంపుల్ ద్వారా అదేంటో చూద్దాం. సో నేనేం చేస్తున్నాను, చిన్న ఎగ్జాంపుల్ ఇది, జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ అనే వేరియబుల్ లో త్రీ వాల్యూస్ అనేది ఇన్సర్ట్ చేస్తున్నాను. ఓకేనా. ఈ యొక్క 3 వాల్యూస్ ఇన్సర్ట్ చేశాను. ఈ యొక్క వాల్యూస్ ను నేను జస్ట్ పాస్ చేయాలా అంటే నాకు ఏమి, ఈ యొక్క స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ కాకూడదు. ఎగ్జిక్యూట్ కావాలంటే జస్ట్ స్కిప్ అయిపోవాలా. అటువంటి సమయంలో నేను ఏం చేస్తున్నా అంటే పాస్ అనే స్టేట్మెంట్ రాశాను. ఓకేనా. ఈ అంటే ఈ స్టేట్మెంట్స్ ఏమి ఎగ్జిక్యూట్ అంటే ఎంటీగా చూపిస్తుంది మనకు, అంటే ఈ యొక్క స్టేట్మెంట్ అనేది స్కిప్ అయిపోతుంది. చూడండి, సారీ, ఈ యొక్క స్టేట్మెంట్ అనేది స్కిప్ అయిపోయి రన్ అయిపోతుంది. సో ఏమైంది, ఇక్కడ మనకి ఏమైనా డిస్ప్లే అయిందా, కానీ మనం ఏం కండిషన్ ఇచ్చాం ఏంటి, ఎక్స్ 0 1 2 అని, కానీ ఇక్కడ ఏమైంది పాస్ అనే స్టేట్మెంట్ ఇచ్చాం, అంటే ఈ యొక్క స్టేట్మెంట్ స్కిప్ అయిపోయి జస్ట్ ఆ యొక్క స్టేట్మెంట్ స్కిప్ అయ్యి జస్ట్ నార్మల్ గా డిస్ప్లే కావాలని మనం ఇచ్చినప్పుడు ఈ యొక్క స్టేట్మెంట్ అనేది ఇస్తాం. ఓకేనా, పాస్ అనే స్టేట్మెంట్. అర్థమైందా. సో దిస్ ఈస్ ద పాస్ స్టేట్మెంట్. నెక్స్ట్ అవి ఇప్పుడు దాకా మనం ఏం చెప్పుకున్నాం, ఫర్ లూప్ లో ఏమేంటి, పాస్ స్టేట్మెంట్, నెక్స్ట్ స్టేట్మెంట్, ఎల్ స్టేట్మెంట్, రేంజ్, కంటిన్యూ స్టేట్మెంట్, నెక్స్ట్ బ్రేక్ స్టేట్మెంట్, స్ట్రింగ్. ఓకే, అర్థమైందా ఇక్కడ దాకా. నెక్స్ట్ ఫర్ లూప్, నెక్స్ట్ సారీ వైల్ లూప్. విత్ ద వైల్ లూప్ we can execute a set of statements. ఇది నెంబర్ ఆఫ్ స్టేట్మెంట్స్ ను అట్ ఎ టైం ఎగ్జిక్యూట్ చేయాలా, లాంగ్ యాజ్ ఎ కండిషన్ ఇస్ ట్రూ. అంటే అంటిల్ ద కండిషన్ ఇస్ ట్రూ అయినంత వరకు మనం ఏం కావాలా, కండిషన్ అనేది కంటిన్యూగా ఏం కావాలా, రిపీట్ అవుతూ ఉండాలా అన్నప్పుడు మనం ఏం చేస్తాము, వైల్ లూప్. అర్థమైందా. వైల్ లూప్ అంటే ఏంది, అంటిల్ ద కండిషన్ ఇస్ ట్రూ అంటే సాటిస్ఫై అయినంత వరకు మనం ఏం చేయాలా, స్టేట్మెంట్ అనేది కంటిన్యూగా ఏం కావాలా, ప్రింట్ అవుతూ ఉండాలా. అటువంటి సమయంలో మనం ఏం చేస్తామంటే వైల్ లూప్ అనేది తీసుకుంటాము. సో దానికి ఒక చిన్న ఎగ్జాంపుల్ చూద్దాం, వైల్ లూప్ అనే దానికి ఎలాగా వర్క్ అవుతుంది ఏంటి అనేది. సో ఏం చేయాలా, ఫస్ట్ ఒక వేరియబుల్ తీసుకున్నాం, ఒక స్టేట్మెంట్ తీసుకున్నాము, ఐ ఈక్వల్ టు అనే కంపారిజన్ ఈక్వల్ ఆపరేటర్. సో ఈ దాంట్లో ఏం చేస్తున్నామంటే మనం వాల్యూస్ ని ఇన్సర్ట్ చేస్తున్నాం.
ఏంటి కండిషన్ ఐ లెస్ దాన్ ఐ గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 6 సారీ లెస్ దాన్ ఈక్వల్ టు 6 అంటే ఈ యొక్క స్టేట్మెంట్ ట్రూ అయితేనే నెక్స్ట్ ఏం కావాలా ప్రింట్ ఐ ఆ యొక్క ఐ వాల్యూ అనేది ప్రింట్ కావాలా ఓకేనా ఎప్పుడు ఐ ప్లస్ అయినప్పుడు అంటే ఒక ఐ అనేది 1+1 ఐ అనేది ఈ యొక్క ఐకి మనం ఏం చేస్తున్నాం వాల్యూ అసైన్ చేస్తున్నాం అంటే ఇంక్రిమెంట్ బై 1 ఇదేంటంటే ఇంక్రిమెంట్ బై 1 అంటారు ఓకేనా ఇదేంటి అసైన్మెంట్ ఆపరేటర్ ఓకేనా ఇక్కడ ఏం చేస్తున్నాం మనము అసైన్ చేస్తున్నాం ఐకు ఒక వాల్యూ యాడ్ చేసుకొని ఆ యొక్క వాల్యూ అంటిల్ ఎంత వరకు 6 6 గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 6 అయినంత వరకు మనం ఏం చేయాలా వాల్యూ అనేది కంటిన్యూగా రిపీట్ అవుతా ఉండాలా 7 గ్రేటర్ దాన్ 6 అయినప్పుడు ఆ యొక్క వాల్యూ అనేది స్కిప్ అయిపోయి మనకు రిజల్ట్ అనేది ప్రింట్ కావాలా అన్నప్పుడు మనం ఏం చేస్తున్నాము వైల్ కండిషన్ అనేది యూజ్ చేస్తున్నాము సో దీన్ని ఎగ్జిక్యూట్ చేద్దాం సో రన్ చేస్తున్నాం సో చూడు ఏమైంది మనకు ఒక్కో వాల్యూ 1 by 1 ఏమైంది వాల్యూ అనేది ఇంక్రిమెంట్ అయింది 1+1 = 2 2 greater than 6 3 greater than 6 4 greater than 6 5 greater than 6 6 greater than 6 7 greater than 6 greater than 6 అంటే ఇక్కడ కండిషన్ ఫెయిల్ అయిపోయింది ఫెయిల్ అయిపోయినప్పుడు ఏమైంది 5 వరకు అనేది వాల్యూస్ అనేది ప్రింట్ అయింది అర్థమైందా సో అంటే మనం ఇచ్చినటువంటి కండిషన్ సాటిస్ఫై అయినంత వరకు ఏం చేయాలి కండిషన్ అనేది కంటిన్యూగా లూప్ అనేది వైల్ కండిషన్ ఏమవుతూ ఉండాలా కంటిన్యూగా రిపీట్ అవుతూ ఉంటే దాన్ని ఏమంటామంటే వైల్ కండిషన్ అంటారు రిమైండర్ ఇంటూ ఇంక్రిమెంట్ బై ఐ అంటే ఐ వాల్యూ ఇంక్రిమెంట్ అయినంత వరకు ఈ యొక్క స్టేట్మెంట్ అంటిల్ కంటిన్యూగా ఉండాలి ఫర్ ఎవర్ కంటిన్యూగా రిపీట్ అవుతూ ఉండాలా ఓకేనా ద వైల్ లూప్ రిక్వైర్స్ రిలవెంట్ వేరియబుల్ టు బి రెడీ ఇన్ ద ఎగ్జాంపుల్ వి నీడ్ టు డిఫైన్ అన్ ఇండెక్స్ వేరియబుల్ ఓకేనా అర్థమైందా ఇక్కడ ఏం చెప్పాను మనము వైల్ కండిషన్ అంటే ఒక కండిషన్ ఇస్తే ఆ కండిషన్ అంటిల్ సాటిస్ఫై అయినంత వరకు మనం ఏం కావాలా కండిషన్ అనేది కంటిన్యూగా లూప్ అనేది రిపీట్ అవుతూ ఉంటే దాన్ని ఏమంటామంటే వైల్ లూప్ అంటారు ఓకేనా సో దిస్ ఈస్ ద వైల్ లూప్ నెక్స్ట్ అదే విధంగా ఈ వైల్ లూప్ లో బ్రేక్ స్టేట్మెంట్ with the break statement we can stop loop even if the well condition is true అంటే యాక్చువల్లీ కండిషన్ ట్రూ బట్ ఏమి ఇస్తున్నాము ఇంకొక స్టేట్మెంట్ ఇస్తున్నాము ఏంటి ఇఫ్ ఐ ఈక్వల్ టు 3 అంటే ఒక స్టేట్మెంట్ లోనే ఇక్కడ దాకా మనం ఇచ్చినట్టే మీకు ఎగ్జాంపుల్ ద్వారా అర్థం ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి ఇక్కడ ఏం చేస్తున్నాము ఒక వాల్యూ తీసుకున్నాము ఆ యొక్క వాల్యూలోకి 6 ఇచ్చాను ప్రింట్ అంటే జనరల్ గా ఇప్పుడు ఇక్కడ దాకా ఏమవుతుంది మనకు 1 నుంచి 5 వరకు ఏమవుతుంది ప్రింట్ అవుతుంది నెక్స్ట్ ఏంటి ఇచ్చానంటే ఇక్కడ ఇఫ్ ఐ ఈక్వల్ టు 3 అన్నప్పుడు మనం అంటే 3 greater than 6 అయినప్పుడు ఏం కావాలా ఇక్కడ స్టేట్మెంట్ ఇస్తున్నాం ఏంటి బ్రేక్ అనే ఒక స్టేట్మెంట్ ఇస్తున్నాము బ్రేక్ అనే ఎప్పుడైతే ఈ యొక్క బ్రేక్ 3 greater than 6 వచ్చినప్పటి ఈ యొక్క కండిషన్ లూప్ అనేది ఏమో స్టాప్ అయిపోవాలి స్టాప్ అయ్యి మనకి ఏం రిజల్ట్ అనేది ప్రింట్ కావాలా ప్రింట్ కావాలన్నప్పుడు మనం ఏం చేస్తున్నాము బ్రేక్ అనే స్టేట్మెంట్ అనేది యూజ్ చేస్తున్నాము అర్థమైందా సో చూడండి రన్ చేస్తున్నాను సో రన్ జస్ట్ మినిట్ బ్రేక్ కి కోలన్ అవసరం లేదు చూడు ఇండెంట్ లోకి వెళ్ళు ట్యాప్ ప్రెస్ చేయి బ్రేక్ ముందు ఇంకా ఇంకొక ట్యాప్ యా ఇది I+1 ఉంది లెవెల్ మ్యాచ్ కాలేదంట చూడు కరెక్ట్ గా అదే ఇండెంట్ లో ఇవ్వలేదని చూపిస్తుంది
ఒక్క నిమిషం రమణ, నేను ఆల్రెడీ ఒకటి ఎగ్జిక్యూట్ చేశాను, అది చూపిస్తాను. సో చూడండి, నేను ఇక్కడ తీసుకున్నాను, ఏమి ఇచ్చాను, i ఈక్వల్ టు 1 వైల్ ఐ గ్రేటర్ దెన్ ఆర్ 6 ప్రింట్ ఐ, అంటే ఐ ఇక్కడ ప్రింట్ అవుతుంది. ఇఫ్ కండిషన్ ఈక్వల్ టు 4 అని ఇచ్చాను. అంటే ఈ యొక్క స్టేట్మెంట్ అనేది 4 గ్రేటర్ దెన్ 6 అయినప్పుడు బ్రేక్ అనే స్టేట్మెంట్ వచ్చి ఇక్కడ దాకా వచ్చి స్టాప్ అయిపోవాలా అన్న సమయంలో మనం ఏం చేస్తున్నాము, బ్రేక్ అని ఇచ్చాము. సో దీన్ని రన్ చేస్తున్నాను. సో చూడండి ఏమైంది, ఇక్కడ దాకా వచ్చి మామూలుగా జనరల్ గా ఇంతకుముందు మనకి ఈ యొక్క బ్రేక్ లేకంటే ఏమో, ఈ యొక్క ఈ స్టేట్మెంట్ లేకంటే ఏమైంది, మనకి కంటిన్యూగా ఏమైంది, రిపీట్ అవుతా వచ్చింది. అంటే ఎంత వరకు 5 గ్రేటర్ దాన్ 6 వరకు ప్రింట్ అవుతా వచ్చింది. ఇప్పుడు నేను ఏమి ఇచ్చాను, కండిషన్ ఈ 5 గ్రేటర్ దాన్ ఐ ఈక్వల్ టు 4 ఇచ్చాను. అంటే ఈ యొక్క స్టేట్మెంట్ 4 గ్రేటర్ దాన్ 6 వచ్చినంత వరకు వచ్చి తర్వాత ఏం కావాలా, స్టాప్ కావాలా, అంటే నేను బ్రేక్ ఇచ్చాను. ఇటువంటి సమయంలో మనకి ఏమవుతుంది, ఉపయోగపడుతుందంటే బ్రేక్ అనే స్టేట్మెంట్ అనేది ఉపయోగపడుతుంది. అర్థమైందా? సో దిస్ ఈస్ ద బ్రేక్ స్టేట్మెంట్. నెక్స్ట్ ద కంటిన్యూ స్టేట్మెంట్. With the continue statement, we can stop the current iteration and continue with the next statement. అంటే ఆల్రెడీ మనం ఫర్ లూప్ లో చెప్పుకున్నాం. ఏంటి, ఈ యొక్క స్టేట్మెంట్ ఎక్సెప్ట్ తప్ప రిమైనింగ్ స్టేట్మెంట్స్ అన్ని ఏం కావాలా, కంటిన్యూ స్టేట్మెంట్ లోకి వెళ్ళి ఆ యొక్క స్టేట్మెంట్స్ అనేది ఎగ్జిక్యూట్ కావాలా. అటువంటి సమయంలో మనం ఏం చేయాలా, ఈ యొక్క కంటిన్యూ స్టేట్మెంట్ అనేది తీసుకుంటాము. ఓకేనా? సో దీని గురించి చిన్న ఎగ్జాంపుల్ ద్వారా చూద్దాం. సో చూడండి ఏమి ఇచ్చాను, ఐ ఈక్వల్ టు 1 వైల్ ఐ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 6 ఐ ప్లస్ ఈక్వల్ టు, అంటే ఇక్కడే ఇంక్రిమెంట్ ఇచ్చాను, ఇక్కడే ఇచ్చాను. అంటే వాల్యూస్ అనేది ఇక్కడే ఇంక్రిమెంట్ కావాలా. కానీ నేనేం చెప్పాను, ఐ గ్రేటర్ దాన్ ఈక్వల్ 2 అయినప్పుడు మనం ఇక్కడ దాకా వచ్చి ఏం కావాలా, స్టేట్మెంట్ అనేది స్టాప్ కావాలా. ఓకేనా? స్టాప్ అయిన తర్వాత రిమైనింగ్ వాల్యూస్ ఏం కావాలా, మళ్ళీ ఇంక్రిమెంట్ బై 1 తో ఆ యొక్క వాల్యూస్ అనేది కంటిన్యూగా ఎగ్జిక్యూట్ కావాలా అని ఇచ్చాను. ఓకేనా? సో రన్ చేస్తున్నాను. సో చూడండి ఇక్కడ ఏమైంది, మనకు 3, 5 మాత్రమే ఎగ్జిక్యూట్ అయింది. రిమైనింగ్ స్టేట్మెంట్ ఎందుకు ఎగ్జిక్యూట్ కావాలంటే ఈ యొక్క కండిషన్ సాటిస్ఫై కాలేదు కాబట్టి ఆ యొక్క రిమైనింగ్ స్టేట్మెంట్స్ వాటి యొక్క వాల్యూ ఇంక్రిమెంట్ అయ్యి ఆ యొక్క రిమైనింగ్ వాల్యూస్ అనేది ఎగ్జిక్యూట్ అయింది. అర్థమైందా? సో దిస్ ఈస్ ద కంటిన్యూ స్టేట్మెంట్. ఓకేనా? నెక్స్ట్ ఎల్ స్టేట్మెంట్. ఈ యొక్క ఎల్ స్టేట్మెంట్ కూడా సేమ్, మనకి ఏదైతే ఈ యొక్క స్టేట్మెంట్ సాటిస్ఫై అయిన తర్వాత నెక్స్ట్ స్టేట్మెంట్ అనేది ఎగ్జిక్యూట్ కావాలా అన్నప్పుడు మనం ఏం చేస్తామంటే ఎల్ స్టేట్మెంట్ అనేది యూజ్ చేస్తాం. సో చూద్దాం ఏంటి, ఐ ఈక్వల్ టు 1 వై ఐ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 6 నెక్స్ట్ ప్రింట్ ఆఫ్ ఐ వాల్యూ ఏం చేయాలా, ప్రింట్ చేయాలంటున్నాను. ఓకేనా? నెక్స్ట్ ఏంటి, ఇంక్రిమెంట్ ఐ ఇంక్రిమెంట్ 1 ఎల్స్ print. Okay, above condition is continue. Okay, I is no longer there. Okay, so ante enti సో ఏమి ఇచ్చాను ఇక్కడ అంటే ఈ యొక్క స్టేట్మెంట్ తో ప్రింట్ అయితే కూడా ఈ యొక్క స్టేట్మెంట్ అనేది ప్రింట్ కావాలా అని ఇచ్చాను. అంటే ఈ యొక్క స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అయిన తర్వాత కూడా ఈ యొక్క స్టేట్మెంట్ నాకు రన్ కావాలా అని ఇచ్చాను. ఓకేనా? సో చూడండి ఏమొచ్చింది ఇక్కడ మనకు రిజల్ట్. సో ఫస్ట్ ఈ యొక్క అప్ టు కండిషన్ ఇక్కడ దాకా సాటిస్ఫై అయింది. సో అంటే 1 2 3 4 5 వరకు వచ్చింది. నెక్స్ట్ ఏమైంది,
ఈ యొక్క స్టేట్మెంట్ తో పాటు కూడా ఈ యొక్క స్టేట్మెంట్ ఎల్స్ ఈ స్టేట్మెంట్ కూడా ప్రింట్ కావాలని ఇచ్చాను కాబట్టి సో 2 స్టేట్మెంట్స్ అనేది ప్రింట్ అయింది. ఓకేనా. సో దానికోసం మనం ఏవైనా సరే ఒక కండిషన్ ఇచ్చి ఆ కండిషన్ తర్వాత ఆ స్టేట్మెంట్ తో పాటు ఇంకొక స్టేట్మెంట్ ఓకేనా ఆ స్టేట్మెంట్ ప్రింట్ ఇవ్వాలనుకున్నప్పుడు ఎల్స్ స్టేట్మెంట్ అనేది యూజ్ చేస్తాం. ఓకేనా. నెక్స్ట్ డూ వైల్ మనం ఆల్రెడీ ఫస్ట్ లో డిస్కస్ చేసుకున్నాం. డూ వైల్ పైథాన్ లో ఎగ్జిక్యూట్ అవుతుందంటే ఎగ్జిక్యూట్ కాదు. డు నాట్ పైథాన్ డస్ నాట్ హ్యావ్ ఏ డూ వైల్ లూప్ బట్ వీ కెన్ క్రియేట్ ఏ ప్రోగ్రామ్ లైక్ దిస్. అంటే మనము వాళ్ళు ఉపయోగించాలా అనుకున్నప్పుడు మనం ఏం చేస్తామంటే త్రూ వైల్ లూప్ ద్వారా మనము ఈ యొక్క డూ వైల్ లూప్ అనేది ఎగ్జిక్యూట్ చేస్తాము. ఇక్కడ అర్థమైందా. సో దిస్ ఈస్ అవర్ క్లాస్. సో ఇన్ దిస్ క్లాస్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ ప్లీజ్ రైజ్.